హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కోమాకుల వీరబాబుని. తర్వాత పాయింట్ 256. చేతికి చిక్కిన శత్రువుని నమ్మరాదు. ఎందుకంటే మిమ్మల్ని ఎంతో ఏడిపించి మీ బ్రతిని నాశనం చేసిన శత్రువు మీకు దొరికితే నమ్మరాదు అతను చెప్పే మాటలు. 257. ధర్మం లోకాలు జయిస్తుంది. ధర్మం ఎక్కడున్నా ఏ లోకాలున్నా ప్రతి లోకాన్ని జయిస్తుంది. కాబట్టి మనం ధర్మాన్ని అంటిపెట్టుకుని ఉండాలి. 258. మన బలహీనతలను శత్రువులకి తెలియనివ్వరాదు. మన బలహీనతలను శత్రువులకి తెలిస్తే దాని మీద దెబ్బ కొడతారు వాళ్ళు. దానివల్ల మనకి నష్టాన్ని కలిగజేస్తారు. 259. వ్యసనం చిన్నదైనా చేటు తెస్తుంది. చిన్న వ్యసనమే కదా అని ఊరుకుంటే అదే మరింత పెద్దదై జీవితాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి ఆదిలో ఉండగానే దాన్ని త్రుంచేయాలి, విడిచిపెట్టాలి వ్యసనాన్ని. 260. శత్రువుని 10 మందిలో మనం నిందించరాదు. శత్రువుని ఇప్పుడు 10 మందిలో నిందించరాదు. ఓకే ఫ్రెండ్స్, ఈ పాయింట్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.